అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో సమ్మర్ వచ్చిందంటే ఆవకాయ పచ్చడి గుర్తొస్తుంది కదా. ఈ ఆవకాయ పచ్చడిని ఫస్ట్ టైం కొత్త వాళ్ళు తయారు చేసే వాళ్ళైనా సరే మీరు ఈ పక్కా కొలతలతో చేసి చూపిస్తానండి. అలాగే మన మామిడికాయ ముక్క సంవత్సరం రోజులైనా కానీ బాగా గట్టిగా ఉంటుందండి. ఈ కొలతలతో చేసుకొని చూడండి. బాగా నోటికి రుచిగా కమ్మగా అలాగే మంచి రంగుతో చాలా బాగుందండి. రైస్లో తింటుంటే ఎంత బాగుందో, అసలు కూర కూడా పక్కన పెడతారు. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, మామిడికాయలండి. ఆవకాయకి మనం బాగా ముదిరిని మామిడికాయలు తీసుకోవాలి. బాగా పుల్లగా ఉండాలి మామిడికాయ. అలాగే లోపల టెంక బాగా ముదిరిపోయి ఉండాలి. ఈ విధంగా ఉండే మామిడికాయలు తీసుకోవాలండి. మామిడికాయలు పులుపు తక్కువ, అలాగే టెంక సరిగా కట్టకుండా లేతకాయలు అటువంటివి తీసుకుంటే మనం చేసుకునే ఈ ఆవకాయ పచ్చడి సంవత్సరం రోజులు నిల్వ ఉండదండి, మధ్యలోనూ పాడైపోతుంది. అందుకని మీరు ఆవకాయకి మంచివి చూసుకొని తీసుకోండి. చూడండి, బాగా 2-3 సార్లు నీళ్ళల్లో వేసుకొని బాగా కాయ రుద్దుకుంటా బాగా కడుక్కోవాలి. వీటి మీద ఉండే మురికంతా పోయి మట్టి అవేం లేకుండా బాగా కడిగేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని దీంతో ఎక్కడ తడి లేకుండా బాగా తుడిచేసుకొని కాసేపు ఎండలో అయినా లేదా ఫ్యాన్ కింద అయినా కాసేపు ఆరనివ్వాలండి. ఈ మామిడికాయలన్నీ తడి ఎక్కడా లేకుండా బాగా ఆరిపోతే అప్పుడు మీరు ఇంట్లో ముక్కలు కొట్టుకోవాలి. మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా కొంచెం మీడియం సైజులో ఉండే విధంగా ముక్కల్ని అన్నీ కట్ చేసుకోవాలండి. బయట ముక్కలు కొడుతుంటారు, అక్కడైనా కొట్టించుకోండి. ఇగో చూడండి, నేను అన్నీ కొట్టించుకున్నాను. ఇలా కొట్టించుకుని లోపల జీడి ఉంటుంది, వీటికి ప్రతి ముక్కకి అంతా తీసేసుకోవాలండి. తీసేసుకొని పల్చటి పొర ఉంటుంది చూడండి, పేపర్ లాగా వాటికి అంటుకొని ఉంటుంది. అదంతా కానీ తీసేసుకోవాలి. కాసేపు ఆరబెడితే ముక్కలకి అదంతా వచ్చేస్తుంది బాగా. ఈ విధంగా అన్నీ తీసుకోవాలి. చూడండి, అన్నీ తీసేస్తున్నాను. చూడండి ఎన్ని ఉన్నాయో, ఇవన్నీ ఈ విధంగా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని ఇప్పుడు ఒక పొడిగుడ్డ తీసుకొని కొంచెం చేతిగుడ్డ అయినా ఇంకేదైనా మంచి క్లాత్ తీసుకొని ఈ ముక్కల మీద నీట్గా తుడుచుకోవాలండి. మనం ముక్కలు కొట్టించేటప్పుడు కొంచెం చెక్క పొడి ఇదంతా పడుతుంటుంది కదా, అలా ఏం లేకుండా ఎక్కడ నీట్గా ఇలాగా తుడిచేసుకోవాలి. ఇద్దరు ముగ్గురు ఉంటే కొంచెం త్వరగా చేసేసుకోవచ్చండి ఈ ఆవకాయ పని. ఒక్క చేత్తో చేశాను, నేను బాగా కష్టపడ్డాను ఈ ఆవకాయ కోసం. చూడండి, అన్నీ తుడిచేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక 1/2 కిలో ఆవాలు తీసుకొని ఈ స్టవ్ మీద కొంచెం దోరగా వేపుకోవాలి. చిటపట్లాడతాయి కదండి, అప్పటి వరకు బాగా వేపుకొని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారబెట్టుకోవాలి. అలాగే మెంతులు కానీ తీసుకొని ఒక 1/2 కిలో ఇవి కానీ దోరగా వేపుకోవాలండి. మాడిపోకుండా దోరగా వేపుకొని ఇవి కానీ ఒక ప్లేట్లోకి వేసుకొని కొంచెం చల్లారబెట్టుకోవాలి. కాస్త చల్లబడిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పొడి చేసి పెట్టుకోండి. అలాగే ఒక 3 పెద్ద వెల్లుల్లి గడ్డలండి, తెల్ల వెల్లుల్లి గడ్డలు తీసుకొని తొక్కు తీసి పెట్టేసుకున్నాను. చూడండి, ఆవపిండి అలాగే మెంతిపిండి తెల్లగడ్డలు ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు గిన్నెతో మామిడికాయ ముక్కలు ఎన్ని ఉన్నాయో కొలుసుకోవాలండి. మనం ఇవన్నీ కలుపుకోవడానికి ఒక పెద్ద తాంబూలం తీసుకున్నాను. ఈ మామిడికాయ ముక్కలు గ్లాస్ అయినా లేదా చెమ్ముతైనా దేనితైనా కొలతకు పెట్టుకోండి. అదే దాంతో మనం అన్నీ కొలుచుకోవాలి. చూడండి, 2 గిన్నెలు వేసాను మామిడికాయ ముక్కలు, ఇది 3వ గిన్నె. అలాగే 4 గిన్నెలు, 5 గిన్నెలు వచ్చాయండి మామిడికాయ ముక్కలన్నీ. ఇది ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇదే గిన్నెతో ఒక గిన్నె కారపొడి అండి. ఇంట్లో ఎటువంటి మసాలాలు ఏం కలపని ఉట్టి ఎన్ని మిరపకాయల కారమే తీసుకోవాలి ఇట్లా ఆవకాయకి. అదే గిన్నెతో సగం గిన్నె ఆవపిండి అండి. ఇప్పుడు ఇదే గిన్నెతో పావు గిన్నె అండి మెంతిపిండి.
ఇప్పుడు ఇదే గిన్నెతో కల్లుప్పుని మిక్సీకి వేసి పొడి చేసుకున్నాను. 1/4 గిన్నె అండి ఉప్పు. ఇవన్నీ బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి, బాగా మిక్స్ అయ్యే విధంగా. కొలతలు మళ్ళీ ఇంకోసారిగా చెప్తాను చూడండి. మనం మామిడికాయ ముక్కలు తీసుకున్న కప్పు గిన్నెతోనే 1 గిన్నె నిండా కారం, అలాగే 1/4 గిన్నె నిండా ఉప్పు, సగం గిన్నె నిండా ఆవపిండి, 1/4 గిన్నె మెంతిపిండి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఇలా కలిపేసుకోవాలండి. చూడండి, నువ్వుపప్పు ఆయిల్ అండి, నేను గానుగలో తీసుకున్నాను. గానుగ దగ్గర అయితే మంచి నూనె ఉంటుంది అని ఇది కిలో తీసుకున్నాను. మనకి ఎంత అవసరమో ఆవకాయని బట్టి వేసుకుందాము. చూడండి, ఇప్పుడు ఈ ఆవకాయ ముక్కల్లో 1 స్పూన్ నిండా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ దాంతో అయితే ముక్కలు కొలుసుకున్నామో మామిడికాయ ముక్కలు, అదే గిన్నెతో 1 గిన్నె నిండా నూనె తీసుకున్నాను. ఇలా కొంచెం నూనె పట్టించాలండి, ముక్కలు బాగా గట్టిగా ఉంటాయి ఆవకాయ ముక్కలు. ఇవన్నీ బాగా నూనెలో తడుపుకోవాలి. ముక్కలకి సరిపడినంత వేసి ఇలా బాగా కలిపేసుకోండి. పసుపు నూనె బాగా ముక్కలు పట్టించండి. ఇలా ముక్కలకు బాగా పట్టించి చూడండి, వెల్లుల్లిపాయలండి, పాయలుగానే వేసుకోవచ్చు. కానీ మా ఇంట్లో ఎవరు తినకుండా అన్నీ పక్కన పెడతారండి. అందుకని నేను ఇలా మిక్సీలో వేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ బట్టి ఇదంతా కానీ ఈ ఆవకాయ ముక్కల్లో ఇలా బాగా కలిపేసుకోవాలి. మీరు వెల్లుల్లిపాయలు తినేవాళ్ళు అయితే మీ ఇంట్లో వాళ్ళు పాయలుగానే వేసుకోవచ్చండి. ఈ ఆవకాయలో వెల్లుల్లి మాత్రం తప్పకుండా వేసుకోండి, స్కిప్ చేయకుండా. వెల్లుల్లి తినటం వల్ల చెడు కొలెస్ట్రాల్ని కరిగించుకోవచ్చు. రక్తపోటుతో బాధపడుతుంటే అది కానీ తగ్గించుకోవచ్చు అండి. వెల్లుల్లి చాలా మంచిది. చూడండి, ఇదంతా ఇలా బాగా కలిపేసుకొని ముందుగా కలిపెట్టుకున్న ఈ కారము, ఆవపిండి, అలాగే మెంతిపిండి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇవన్నీ వేసేసుకోవాలి. ఇవన్నీ ఇలా నీట్గా వేసేసుకొని ఇప్పుడు ఈ ముక్కలకి బాగా పట్టే విధంగా అంతా బాగా కలుపుకోవాలండి. ఉప్పు గడ్డలు ఎక్కడున్నా కానీ కొంచెం చేత్తో ఇలా నలిపేసుకుంటూ ఇలా ముక్కలు బాగా పట్టే విధంగా అన్నీ బాగా కలుపుకోండి. మనం ఆ గిన్నె నిండా నూనె తీసుకున్నాం కదా, నువ్వుపప్పు ఆయిల్ ఇది వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ ఈ ఆయిల్ లేదు అనుకుంటే పల్లీల ఆయిల్ అయినా వేసుకోవచ్చండి, ఊరగాయలకు బాగుంటుంది. ఇప్పుడు ఇది కొంచెం వేసుకొని మళ్ళీ ఇలా ముక్కలకు పట్టిస్తున్నాను ఆయిల్ మనం వేసినవన్నీ. చూడండి, ఇలా కొంచెం ఆయిల్ వేసుకుంటూ 1 గిన్నె అంతా అయిపోయింది. మళ్ళీ 1.5 గిన్నె దాకా పడుతుందండి. ఇలా మనం కొలతగా వేసుకుంటే మనకు అన్నీ కొలతగా అన్నీ ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, మీ దగ్గర స్టీల్దైనా లేదా ప్లాస్టిక్దైనా తీసుకోండి. బౌల్ తీసుకొని దీంట్లోకి అంతా నేను ఊరగాయ అంతా మామిడికాయ ఇదంతా వేసేసుకున్నాను. చూడండి, ఇలా వేసేసుకొని దీనికి మూత పెట్టేసి 1 రోజు అంతా వదిలేయండి. రెండో రోజు ఇలా మూత తీసుకొని మళ్ళీ 1 గంట తీసుకొని గంటతో ఇదంతా బాగా కలుపుకోవాలండి. ముక్కలంతా పైకి కిందకి అంతా బాగా ఇలాగా కలిపేసుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకోవాలి. మనం వేసినవన్నీ ముక్కలకి బాగా పట్టే విధంగా ఇలా కలిపేసుకొని ఆయిల్ కొంచెం నాకు సరిపోలేదు అనిపిస్తుందండి, ఇంకో 1/2 కప్పు పోస్తున్నాను. అంటే ఈ ముక్కలన్నిటికీ ఫస్ట్ 1 గిన్నె పోసి మళ్ళీ 1/2 గిన్నె పోసాను. 1/2 గిన్నె ఆయిల్ పట్టిందండి. ఇలా పెట్టుకొని పైన మూత పెట్టేసి మళ్ళీ 3వ రోజు మనం తీసుకోవాలండి. చూడండి, 3వ రోజు చూపిస్తున్నాను. ఇప్పుడు పెద్ద గిన్నెలో అన్నీ మనం తీసుకునే పొడిగా ఉండాలి, ఎక్కడ తడి ఉండకూడదండి. బాగా తుడి చేసుకొని ఇప్పుడు ఇలాగా గిన్నెలో పోసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఆయిల్లో ఇదంతా ఇలా బాగా కలిపేసుకొని మీరు ఒక జాడీలో తీసి పెట్టుకోవచ్చండి. మీకు ఎంత అవసరమో అంత బయట పెట్టుకొని మిగిలిందంతా మీరు
జాడీలో పెట్టేసుకోండి. జాడీ మీరు తీసుకునేది కూడా శుభ్రంగా కడిగేసుకొని తుడిచేసుకొని కాసేపు ఎండలో పెట్టుకొని అప్పుడు మీరు జాడీలో పెట్టుకోవాలండి. మనకు సంవత్సరం రోజులు నిల్వ ఉండాలి కాబట్టి తడి అనేది అక్కడ ఉండకూడదు. ఇలా జాడీలో అంతా వేసుకుంటున్నాను. రోజు ఇంట్లోకి వాడుకోవడానికి ఇంకో చిన్న జాడీలో పెట్టేసుకున్నాను. ఈ విధంగా మీరు తయారు చేసుకోండి. సంవత్సరం రోజులైనా కానీ మామిడికాయ ముక్క మెత్తబడదండి, బాగా గట్టిగా ఉంటుంది. నోటికి కమ్మగా రుచిగా ఉందండి. ఈ ఆవకాయ ఒకటి ఉంటే చాలండి, ఎంత బాగుందో. కొంచెం అన్నం కలుపుకొని తింటున్నా కానీ ఎంత రుచిగా ఉందో అండి. మీరు కానీ ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే మేము పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. మా వీడియోస్ మీరు చూడొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.